వీళ్ళలో మీరు సమాధి చేసి కొత్త స్వభావంతో వీళ్ళలోకి వడ్డీ పెట్టుకొస్తాను. అది మొదలుకొని నూతన జీవము కలిగి నవీన స్వభావము యేసునాథుని స్వభావం కలిగి ఈ భూమి మీద సాక్షులుగా జీవించడానికి సహాయం చేయండి. పరిశుద్ధాత్మకులు కృపా దయచేయండి. వాక్కు పంపించండి. యేసునామములో మంచి ఇలా దేవుడు నేను బాప్తిస్మము కొరకు మీకు ఏమీ హెచ్చరికలు చేయాల్సిన అవసరం లేదని నేను నమ్ముతున్నాను. మీరు చాలా రోజులుగా సంఘ సహవాసాలు పెట్టుకున్నారు కదా. మీ పేరు జాబ్. మీ నాన్నగారి పేరేంటి? జోసెఫ్. ఎంతకాలంగా చర్చకు వస్తుంది? చాలా రోజులు. అసలు ఏదో ఒక చర్చకి అయితే పోయేవాడు కదా. మొదటి నుంచి అయితే క్రైస్తవ సమాజమే కదా భౌతిక మినిస్ట్రీస్ కాకపోయినా యేసు ప్రభునే ఆరాధించే కుటుంబమే కదా. అన్య దేవతలను ఆరాధించి విగ్రహ పూజ చేసిన కుటుంబం కాదు కదా. దీపేరు నాయన తేజ కృష్ణ 3 పేర్లు వెళ్ళిపోయాను. తేజ కృష్ణ ప్రశాంత్ 4 కూడా పెట్టుకోపోయారు. మీ నాన్నగారి పేరు విజయ్ కుమార్. ఏదో క్రిస్టియన్ ఫ్యామిలీ కదా మొదటి. లేకపోతే మా అమ్మ నాన్న వేరే పూజలు చేస్తారా? కన్వర్ట్ అయ్యారు. తెలిసినప్పుడు అమ్మోళ్ళు మారారు అంతేనా? మీ అమ్మ నాన్నగారు ఎప్పుడు మారారు మీకు తెలియదు. మీరు చాలా చిన్నవాడు. అదే అంటున్నాను. చాలా చిన్నవాడు ఉన్నప్పుడే వాళ్ళు ప్రభువు తెలుసుకున్నారు. అందుకని ఊహ తెలిసినప్పటి నుంచి యేసయ్య దేవుడు అని చెప్పి నేను పెంచాను. అవునా? అదే చెప్తున్నా. ఎవరు కొడుకు? ఎంతవయ్యా? నేను అడిగాను వాళ్ళు అడిగాను. ఎవరు మనవడి? ఓపి గారు మనవడి. కూర్చోండి. మీ పేరమ్మా? సుహాస్. అచ్చా, మన అశోక్ కూతురు కదా. మీరే పెట్టారు సుహాస్. మీ పేరు సరే? జాయ్. జాలీ. అదే నాని సర్టిఫికేట్ మీరు స్కూల్లో జాలీ. మంచి పేరు. ఏం చదువుకుంటున్నావు అమ్మా? 10th క్లాస్. మీ అమ్మ నాన్నగారు ఏ చదువుతున్నారు? మీరు మొదటి నుంచి క్రిస్టియన్ ఫెయిత్లో ఉన్నారు కదా. మీరందరూ ఇష్టపూర్వకంగా బాప్తిస్మానికి వచ్చారా? లేకపోతే మీకు ఎవరిలో పాలు పొడిస్తాము, గోధుమ పొడిస్తామని గొడవలు పెట్టారా? గోడ డబ్బులు ఇస్తామని లేకపోతే బలవంతం చేశారా? బెదిరించారా? బలవంతం మతం మారిపోయి లేదుగా. మీరే మమ్మల్ని బలవంతం చేశారు బాబు. ఎట్లాగైనా తాతయ్య బాప్తిస్మం ఇవ్వాలి అంటే టైం లేకపోతేనే ఓపిక లేకపోతే కూర్చున్నాడు. బలవంతం మతం మారిపోయి వేరుగా అర్థం చేసుకుంది. మీరు నన్ను బలవంతం బాప్తిస్మ పరిచర్యలు మంచి పిల్లలు మంచి. మీకెవరికి కూడా ఏం హెచ్చరికలు అవసరం లేదు. కానీ మీకు స్పష్టత ఉండడానికి, క్లారిటీ ఉండటానికి కొన్ని విషయాలు చెప్తాను. జీవితకాలం గుర్తుపెట్టుకోండి.
మీరు 100 ఏళ్ళు బ్రతికినా ఈ విషయాలు మర్చిపోండి. మొట్టమొదటి విషయం, మన చేతికి 5 వేళ్ళు ఉన్నట్టు బైబిల్ 5 ముఖ్యమైన సంగతులు చెబుతూ ఉంది. ఈ 5 సంగతులు అబద్ధమైతే మనకు యేసయ్య అవసరం లేదు. ఏ దేవుడన్నా నమ్ముకోవచ్చు, అసలు దేవుడే లేడని కూడా బ్రతికేసేయచ్చు, ఏం పర్వాలేదు. ఈ 5 సంగతులు నిజం కాకపోతే మనకి యేసయ్య అక్కర్లే, దేవుడే లేడని బ్రతికేసేయచ్చు. కానీ ఈ 5 సంగతులలో ఏ ఒక్క సంగతి అయినా అబద్ధమైతే అప్పుడు కూడా యేసయ్య మనకు అక్కర్లే. 5 ఒక్కటైనా అబద్ధమైతే మనం యేసు ప్రభు అక్కర్లేదు. కానీ ఈ 5 ఏ ఒక్కటి కూడా పొందుకోకుండా అన్ని నిజం 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 నిజం, ఎవ్వడు కాదనటానికి వీల్లేని నిజం. ఏ సైంటిస్ట్ కానీ, ఏ మేధావి కానీ, ధర్మ ప్రచారకుడు కానీ ఎవడు కాదనడానికి వీల్లేని నిజాలు. ఎందుకు అంటే ఇదే 5 సంగతులు బైబిల్ చెబుతుంది, వేదాలు చెబుతుంది, ముస్లింల పవిత్ర గ్రంథమైన ఖురాన్ షరీఫ్ చెబుతుంది, ఉపనిషత్తులు చెబుతున్నాయి. అన్ని ప్రాచీన పుణ్య గ్రంథాలు ఈ 5 సంగతులు చెబుతున్నాయి. ఇదే బైబిల్ కూడా చెప్తుంది. కనుక ఇన్ని గ్రంథాలు చెప్పిన మాట అబద్ధం కావడానికి వీలు లేదు. అందులో మొట్టమొదటి విషయం, మానవులపైన మనం అందరము పుట్టుకతోనే ఒక బుద్ధి, ఒక స్వభావాన్ని తెచ్చుకొని పుట్టాం. అది మన తప్పని కాదు, మనం బాధ్యులం కాదు. తల్లి గర్భంలో మనం ఉన్నప్పుడు మనకే తెలియకుండా మన లోపల కొన్ని స్వభావాలు, కొన్ని దినుసులు వేసి కలిపి మనల్ని తయారు చేశారు. మన ముక్కు మేనమామలాగా ఉంటుంది, కళ్ళు అమ్మలాగా నాన్నలాగా ఉంటుంది. ఇట్లా అన్ని పోలికలు, మేనమామ, ముక్కు మొక్కలు, అత్త, మేనత్త, పిన్ని గారు, తాతయ్య, ఇటు తాతయ్య, వీళ్ళందరి పోలికలతో పాటు అసలు తాతయ్య, మన మానవ జాతికే మొట్టమొదట మూల పురుషుడిలో ఉన్న పాపం, దాన్ని కూడా మనలో వేసి పిండి కలిపి మనల్ని తయారు చేశారు. పకోడి పిండి కలిపి అర్థమైందా? శనగపిండి పకోడి చేయాలంటే ఉల్లిపాయ, ఉప్పు, కారం అన్నీ వేస్తారు. వేసినాక పకోడి నూనెలో ఫ్రై అయిన తర్వాత అందులో ఉప్పు తీసేయగలమా? తీసేయలేదు. అది ఫ్రై కాకముందే దాంట్లో ఉప్పు వేసినాక ఫ్రై అయింది, తర్వాత తీయలేదు. అట్లాగే మనం తయారైపోయాం పకోడీలాగా. కడుపులో ఉన్నప్పుడే, ఆ పిండి పిసికినప్పుడే మన లోపల ఆదాము పాపము మన లోపల కలిపేశారు. కాబట్టి పుట్టుకతోనే మనకు ఒక బుద్ధి గుణం వచ్చింది. అదేంటంటే పాపము చేసే, ఇది తప్పు అనుకుంటాం, అయినా చేస్తాం. మనం చేయొద్దు, ఇంకొకసారి అసలు ససేమిరాన్ని నేను చేయను, చచ్చినా అలా చేయను అనుకుంటాం, మళ్ళీ అదే చేస్తాం. వద్దు అనుకొని మళ్ళీ అదే చేస్తాం. ఇలా చేసే బుద్ధి పేరు పాపము, పాప స్వభావము. అందుకు మనం కూడా ఎంతో సిగ్గుపడతాం, మనం కూడా ఎంతో బాధపడతాం. ఏంటి నా వల్ల ఇలా జరుగుతాను, తప్పని తెలిసి కూడా ఎందుకు అలా చేస్తున్నాను, అలా చేయకూడదు కదా అని ఏడుస్తాము, దుఃఖపడతాం, బాధపడతాం, మళ్ళీ అలాగే జరుగుతుంది. అప్పుడు అర్థమవుతుంది, 10 సార్లు, 100 సార్లు, 1000 సార్లు ఇలా జరిగి, ఓహో నాలో ఇంకేదో శక్తి పనిచేస్తుంది, నేను కోరుకున్నట్లుగా నేను మంచి జీవితం జీవించలేకపోతున్నాను, తప్పు అని తెలిసిందే నేను చేస్తున్నాను, నాలో ఏదో స్వభావం ఉంది అనుకుంటాం. ఆ స్వభావం పేరే పాపము.
మనుషులందరికీ ఉంది ఈ పాప స్వభావం. నాకు ఉంది, నీకు ఉంది, మహర్షులకు ఉంది, ప్రవక్తలకు ఉంది, అందరికీ ఉంది. ఈ భూమి మీద మనిషిలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉంది, మానవ జాతికే. అందుకే బైబిల్ చెబుతుంది ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి ఉన్నారు. పాయింట్ నెంబర్ 1. వేదాలు కూడా ఇదే మాట చెప్తుంది, ఖురాన్ కూడా ఇదే మాట చెప్తుంది. పాయింట్ నెంబర్ 2, అందరము పాపులమే. కాబట్టి ఈ పాపముతో ఇట్లాగే చచ్చిపోతే దేవుని దగ్గరికి వెళ్ళడానికి వీలు లేదు. దేవుని దగ్గరికి వెళితే దేవుడు రాణిస్తే, ఒకవేళ ప్రేమగల దేవుడి కనుక గేటు తెరిచి రండి అందరూ రండిరా, నా పిల్లలే కదా, అందరూ పరలోకానికి రండి అని పిలిస్తే, మనం పరలోకంలో ఈ పాప స్వభావంతో మనం ప్రవేశిస్తే ఆ లోకం కూడా భూలోకంలాగా తయారవుతుంది. అక్కడ కూడా వద్దనుకున్న పనులు చేస్తుంటాం, బాధతో వేదనతో బ్రతుకుతూ ఉంటాం. పరలోకం అంతా పాడైపోతుంది. కాబట్టి పరలోకానికి వెళ్ళటానికి అవకాశం లేక 1-2 ఆప్షన్ ఉంది. అది నరకము, అగ్నిగుండము, అక్కడికి వెళ్ళి పడిపోతారు. ఇప్పుడు మనుషులందరూ అక్కడికే పోతున్నారు. చచ్చిపోయిన వాళ్ళందరూ నరకానికి వెళ్తున్నారు. కనుక అందరూ పాపులే, అందరూ నరకానికే వెళ్తున్నారు. ఇది బైబిల్ చెప్తున్న సత్యం. 3వ విషయం, ఆ నరకము తప్పించుకోవడానికి మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. పూజలు, వ్రతాలు, నోములు, పుణ్యకార్యాలు, నీతి కార్యాలు, 10 మందికి సహాయం చేయడం, అన్నదానము, వస్త్రదానం, ఇంకా ఏమేమో చేస్తాం. మనము కష్టపడి ప్రయాసపడి ఖర్చు పెట్టి చేసే ఏ మంచి పనుల వల్ల కూడా మనం నరకాన్ని తప్పించుకోలేము. ఎందుకు తప్పించుకోలేము అంటే, మంచి పనులు అయితే చేస్తాం, దానివల్ల పుట్టుకతో వచ్చిన గుణం అయితే మారదు. నరకానికి ఎందుకు వెళ్తున్నా, మనం చేసిన చెడ్డ పనులను బట్టి కాదు, పుట్టుకతో వచ్చిన బుద్ధిని బట్టి నరకానికి వెళ్తాం. ఆ బుద్ధి మార్చగలిగితే మనం నరకం తప్పించుకుంటాం. మరి అది మార్చలేదు. ఇప్పటి నుంచి అందరికీ సహాయం చేస్తాను అనుకుంటాం, మరి పుట్టుకతో వచ్చిన బుద్ధి ఎక్కడ పోతుంది? అది పోదు. కాబట్టి అదొక స్టాండింగ్ ప్రాబ్లం, ఇటర్నల్ ప్రాబ్లం, విడుదల పొందలేని సమస్య. కాబట్టి మన నీతి కార్యాలు, పుణ్య కార్యాల వలన ఎప్పటికీ మనం నరకాగ్నిని తప్పించుకోలేము. పాయింట్ నెంబర్ 3. మొదటి పాయింట్ ఏం చెప్పారు? మనమందరం పాపం. 2వ పాయింట్ ఏంటి? పాపాన్ని బట్టి ఎక్కడికి వెళ్తున్నాం? నరకానికి వెళ్తున్నాం. పాయింట్ నెంబర్ 3 ఏంటి? ఆ నరకం తప్పించుకునే శక్తి కానీ జ్ఞానం కానీ మనకు లేదు. 4వ పాయింట్, మనల్ని సృష్టించిన దేవునికి మన పరిస్థితి చూసి జాలి కలిగింది. అదే మీరందరూ నరకాగ్ని గుండంలో పడితే మళ్ళీ ఎప్పటికీ బయటికి రాలేదు. కాలుతూ మళ్ళీ సాగు రాదు, నిద్ర రాదు, స్పృహ కూడా పోదు, నశింపు ఉండదు, అక్కడ మరణం మళ్ళీ ఉండదు, మెలకువ ఎప్పుడు కాలుతానే ఉంటాం. ఒక 100 ఏళ్ళు, 1000 ఏళ్ళు, 1,00,000 ఏళ్ళు, 1,00,00,000 ఏళ్ళు, కోట్ల ఏళ్ళు, అంతమే లేని కాలం బాధపడతానే ఉంటారు. చాలా ఘోరం. ఆ నరకంలో మీరు పడొద్దు అని దేవుడు ప్రేమించి ఒక ప్రణాళిక చెప్పాడు. ఏంటంటే, మీకు బదులుగా ఎవరైనా పరిశుద్ధమైన రక్తాన్ని కార్చగలిగితే, మీరు చేసిన తప్పులకు, మీ పాప స్వభావానికి విరుగుగా పరిశుద్ధమైన పాపమే లేని రక్తాన్ని ఎవరైనా కారిస్తే, ఆ రక్తం మీద మీరు నమ్మకం ఉంచితే నేను మిమ్మల్ని నరకంలో పడకుండా కాపాడుతాను. పరిశుద్ధ రక్తం తీసుకురండి అన్నారు. అప్పుడు మనుషులందరూ పొలమని పరిగెత్తి దున్నపోతులు, మేకలు, పొట్టేళ్ళు, కోడి పుంజులు
ఈవెన్ నరబలు కూడా అన్ని రకాల బలులు అల్పించారు. ఎన్ని కోట్ల మూగజీవాలు మరి చంపేశారు, మనం లెక్క పెట్టలేము. ఎన్ని కోట్ల జంతువులను పక్షులను చంపినందుకు మరి లోకంలో పాపమంతా పరిహారం అయిపోవాలి కదా. ఇన్ని కోట్ల జంతువులను చంపారు. 6,000 సంవత్సరాలు ద్రావిడులు, ఆర్యులు, ఈజిప్షియన్స్, టిబెటన్స్, అన్ని రకరకాల జాతులు, ఆఫ్రికన్ తెగలు అందరూ బలు అర్పించిన వాళ్ళే. అన్ని ప్రాచీన నాగరికతలు, మెసొపొటేమియా, ఈజిప్ట్ అందరూ బలు అర్పించిన వాళ్ళు. ఎందుకంటే దేవుడు యొక్క రక్తం చిందింపకుండా పాప క్షమాపణ కలగడం అసాధ్యం. కనుక రక్తం కావాలన్నాడు కదా పెద్ద ఆయన, తీసుకుంటాను అని చెప్పి మేకపోతులు, దున్నలు, ఎడ్లు, పేదోడైతే కోడిపుంజులు, పావులాలు, ఏదో ఒకటి తెలిసిన రక్తం తీసుకుంటున్నాడు. ఇన్ని కోట్ల జీవులను చంపినందుకు భూలోకం అంతా పరిశుద్ధమైపోవాలి కదా. మరి ఇప్పుడు పాపాలు ఎక్కువైనాయి తక్కువైనాయి? భయంకరంగా పెరిగిపోయింది కదా. కాబట్టి దేవుడు ఏమవుతున్నాడు, ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయక అసాధ్యమని. సాధ్యంగా ఆ రక్తంలో పాపాన్ని తీసేసే శక్తి. కనుక దేవుడు ఏమన్నాడంటే, పాపము లేని పరిశుద్ధ రక్తం తెమ్మంటే మీరు తేలేకపోయారు, మీకు చేత కాలేదు, మీకు దొరకలేదు ఆ రక్తం. అలాంటి రక్తం భూమి మీద అక్కడ లేదు, మీకు చేత కాలేదు. కాబట్టి ఆ రక్తం ఏదో నేనే మీ కొరకు తయారు చేస్తాను, మీకు అందిస్తాను, మీ కొరకు కారుస్తానని ఆ దేవుడు మనిషిని పుట్టి మన కొరకు బలిగా మరణించాడు, మళ్ళీ లేచాడు. ఇది 5వ పాయింట్. 5 వేళ్ళు ఉన్నట్టు 5 పాయింట్లు అన్నారు. మొట్టమొదటి సంగతి మనమందరం పాపం. 2వది పాపాన్ని బట్టి నరకానికి వెళుతుంది. 3వది నరకం నుండి తప్పించుకునే శక్తి, బలము, జ్ఞానము మనకు లేదు. 4వది పాపము లేని పరిశుద్ధ రక్తం అనేది మన కొరకు కార్చబడితే మనల్ని దేవుడు క్షమిస్తాడు. కానీ ఆ రక్తం మనకు దొరకలేదు కనుక దేవుడే మనిషి పుట్టి మన కొరకు బలి అయినాడు, మళ్ళీ చనిపోయి లేచాడు. ఆయన పేరు యేసు. ఎందుకు మనకు యేసయ్య కావాలి? ఇదంతా నిజం కాకపోతే యేసు అక్కర్లా. ఇప్పుడు ఒక పాయింట్ బై పాయింట్ చూద్దాం. మనందరం పాపులం అన్నాం, అది నిజం కాదనుకో, మరి యేసు ఎందుకు మనకు? ఎందుకు అక్కర్లేదు నాకు? పాపాన్ని బట్టి నరకం ఉన్నదన్నాను, నరకమే లేదనుకో, అప్పుడు యేసు ఎందుకు? రక్షకుడు ఎందుకు? నరకమే లేకపోతే రక్షకుడు ఎందుకు? అర్థమైంది మీకు? సరే, ఆ నరకము నుండి తప్పించుకునే శక్తి మనకు లేదన్నా. ఒకరి శక్తి ఉంటే కనుక మనకి యేసు అక్కర్లేదు. ఏదో తిప్పలపడి మనమే రక్షణ పొందుకుంటాం, కానీ మనకు చేత కాదు. కనుక ఈ 5 పాయింట్లలో ఏ ఒక్కటి అబద్ధమైనా మనకు యేసు ప్రభు అక్కరే. అయితే 5ంటికి 5 ఖచ్చితమైన కాదనలేని నిజాలు. ఇటు సూర్యుడు అటు పొడిచినా సరే ఇవి నిజాలు, ఎవ్వడు కాదనలేని నిజాలు. అందుకని మనకు యేసయ్య రావాలి. అందుకని మనం ఒక కంక్లూజన్ అరైవ్ అవుతున్నాం. ఏంటంటే యేసు ప్రభువును నమ్ముకుంటే పరలోకం గ్యారంటీ. యేసు ప్రభువును ఒక్కడిని నమ్మకపోతే, అంగీకరించకపోతే ఎంత మంచిగా బ్రతికినా నరకము గ్యారంటీ. ఎంత మంచిగా బ్రతికిన నరకం 100% గ్యారంటీ. యేసును హృదయంలో చేర్చుకోకపోతే మంచి వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్తారు? అందుకు మనం సువార్త ప్రకటిస్తున్నాం. వాడు కొట్టినా తిట్టినా పిచ్చోడా నీ తెలియట్లేదు, నీ మంచి కూడా చెబుతున్నావు. కొట్టే కొట్టు, చంపితే చంపు,
కానీ ఎవరి సువార్త వినాలి, నమ్మాలని సాగుకు తెగించి ఎందుకు చెబుతున్నామంటే, యేసును నమ్మని వాళ్ళు ఎంత గొప్ప జ్ఞానం కలిగినా, ఎంత నియమనిష్టంతో బ్రతికినా, నీతి కార్యాలు చేసినా నరకము తప్పించుకునే అవకాశం లేని. అందుకు మనం యేసయ్య కావాలి. మంచిది, మరి యేసు ప్రభువును మనం నమ్మాము. యేసు ప్రభువును నమ్మిన తర్వాత మరి ఇప్పుడు నమ్ముకుంటాం, ప్రార్థన చేసుకుంటాం. ఇప్పుడు బాప్తిస్మం ఎందుకు? చలికాలం నీళ్లు అనవసరంగా బట్టలు నడుస్తాయి, చలేస్తుంది, అవసరమా బాప్తిస్మం ఎందుకు అంటే? దానికి కారణం ఏంటంటే, దేవుడు ఏది చేసినా చాలా టెక్నికల్గా, చాలా తర్కముతో, బలమైన కారణాలతో, లాజిక్తోనే చేస్తారు. దేవుడు ఏది పిచ్చి పిచ్చిగా చేసేవాడు కాదు. దాని వెనక బోర్డంతా లారీల కొద్ది, టన్నుల కొద్ది లాజిక్ ఉంటేనే ఏదైనా. బాప్తిస్మం ఎందుకు? ఈ తర్వాత నా పుస్తకాలు చదవండి. సింహనాదం అనే పుస్తకంలో బాప్తిస్మం ఎందుకు, ఏ నామంలో, అదంతా రాసి ఉంటుంది. ఇప్పుడు అవసరం లేదు, అంత పెద్ద సబ్జెక్ట్, తర్వాత చదవండి. అయితే బాప్తిస్మము ఎందుకు అంటే ఒక చిన్న మాట. యేసు ప్రభువే దేవుడు నమ్ముకున్నాం, సరిపోదా? ఈ నీళ్ళ బాప్తిస్మం ఎందుకు అంటే దానికి రీజన్ ఒకటి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము. హెబ్రీ పత్రిక బైబిల్ మీ దగ్గర ఉంటే చదవండి. బాబు కూడా చూపించు, పక్కన ఉన్న పెద్దలు కూడా చూపించు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 8-9 వచనాలు. ఎవరైనా ఒక గట్టిగా నిలవండి. ఆయన కుమారుడై ఉండి ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. అందరూ నాతో పాటు చెప్పండి. మీరు ముందు ఉన్న 5 ప్రత్యేకంగా చెప్పండి. యేసు ప్రభువు తనకు విధేయులైన వారికందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. ఎలాంటి రక్షణ ఇస్తాడు ఆయన? అంటే ఎల్లకాలం ఉండే రక్షణ. మధ్య మధ్యలో తుమ్మితో ఉడిపోయి ముక్కులాగా అప్పుడప్పుడు పోయి వస్తూ ఉండే రక్షణ కాదు. నువ్వు పొందావంటే పర్మనెంట్గా నీకు ఉండే రక్షణ ఇస్తాడు. ఈ నిత్య రక్షణ ఎవరికి ఇస్తాడు అంటే తనకు విధేయులైన వారికే నిత్య రక్షణ ఇస్తాడు. అంటే రక్షణ ఇవ్వకముందే చూసుకుంటాడు. వీళ్ళు చెప్తే మాట వినే రకమా కాదా, వింటాడా, ఎదురు మాట్లాడతాడా, చెప్పింది చేస్తాడా లేదా, విధేయుడా కాదాన్ని పరీక్షించి ఇతడు విధేయుడు, ఈమె విధేయురాలు అని ఆయనకు నిరూపణ అయితే అప్పుడు నిత్య రక్షణ. మనం విధేయులమో కాదో పరీక్షించాలంటే ఏం చేయాలి? ఏదైనా ఒక చిన్న పని చెప్పి చూడాలి, చేస్తారో లేదు. చిన్న పని చేసి చెప్పి, అవును ఈ పని చేయను ఆయన అని చెప్తే వెంటనే అలాగేనండి అని చేస్తే అబ్బా ఇంత గొప్ప విధేయుడు అని అనుకుంటాం. నేను మంచినీళ్ళు తీసుకురండి చెప్పాను అనుకో, ఇప్పుడు మంచినీళ్ళు అవసరమా? సర్కారు ఇప్పుడే పార్టీ తాగాలి అని పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నేను ఏమనుకుంటానంటే, వీళ్ళు భయం లేదు, భక్తులు పెద్దవాడిని ఏదో నీళ్ళు అడిగారు, నోరు మూసుకొని తేవాలి కదా. వాడిని నా మైండ్లో ఉంచుకుంటా, వీళ్ళు చెప్తే వినే రకం కాదు, అవిధేయుడు అని మైండ్లో ఫిక్స్ అయిపోతాం.
అట్లా ఒకసారి వినలేదు, 2 సార్లు వినలేదు, 10 సార్లు వినలేదు, ఏది చెప్పినా ఇంట్లో వేరే లాజిక్ చెప్తారు, చెప్పిన పని చేయదు. నా మైండ్లో ఫిక్స్ అయిపోతాను, ఈ పిల్లోడు అవిధేయుడు, చెప్పిన మాట వినడు, పెద్దలంటే గౌరవం. కొంతకాలం నాకు వచ్చి అయ్యగారు 10,000 ఉంటే హెల్ప్ చేస్తారనేది నేను చేయకున్నా కూడా చేయను. ఎందుకంటే ఈ 10,000 చెప్పింది చెప్పినట్టు వెంటనే లోపడే వాళ్లకు సహాయం చేయాలనిపిస్తుంది. నా దగ్గర లేకపోయినా ఎవరికైనా ఫోన్ చేసి అబ్బాయిలో చేసేస్తాం, అరే మంచి కొడుకురా, మంచి అబ్బాయి, చెప్పిన మాట వింటాడు. చెప్పిన మాట వినే వాళ్ళకు మనం సహాయం చేయాలనుకుంటామా, వినని వాళ్ళకు సహాయం చేయాలనుకుంటాము? మీరేనంతే. అది దేవుడు కూడా అలాగే. ఆయన చెప్పిన పని వినే వాళ్ళకి, చెప్పినట్టు చేసే వాళ్ళకి నిత్యరక్షణ ఇస్తాడు. ఏదో ఒక పని చెప్పి చూస్తాడు, వీళ్ళు లోబడతాడు లేదా. మనం లోబడే వాళ్ళమని నిరూపించడానికి, పరీక్షించడానికి దేవుడు చెప్పిన చిన్న పని బాప్తిస్మం. బాప్తిస్మం నేను ఎందుకు ఇస్తున్నాను అంటే, ఇయ్యమని నాకు యేసయ్య చెప్పాడు. మీరెందుకు తీసుకుంటున్నారు? తీసుకోమని ఆయన చెప్పాడు. నమ్మి బాప్తిస్మం పొందేవాడు రక్షింపబడు. తీసుకోమని మీకు చెప్పాడు, బాప్తిస్మం ఇవ్వమని నాకు చెప్పాడు. మీరైనా నేనైనా ఎవరికి లోబడి ఈ కార్యక్రమం చేస్తున్నారు? మీరు యేసయ్యకు లోబడుతున్నారు, నేను యేసయ్యకు లోబడుతున్నాను. అప్పుడు ఆయన పైన చూస్తారు, బాబు వీళ్ళు చాలా మంచివాడుగా, ఇచ్చేవాడు నాకే లోబడుతున్నాడు, తీసుకునే ఆ అమ్మాయి ఆ అబ్బాయి నాకే లోబడుతున్నాడు, నాకు నచ్చాక మీరు అని దిగొస్తాం. అప్పుడు యేసు రక్తము మన జన్మ కర్మ పాపాలు కలిగిస్తాం. అద్భుతం జరుగుతుంది. లేకపోతే ఆ నీళ్లలో ఏం శక్తి ఉండదు. నీళ్ళలో ఏదైనా శక్తి ఉంటే దేశంలో ఉన్న దొంగలందరినీ గట్టిగా పట్టుకొని మత్తుమంది ఇంజక్షన్లు ఇచ్చేసి తల్లి కుమారు పరిశుద్ధాత్మ అని చెప్పి నీళ్ళలో గొడుగులను ముంచేస్తే అందరూ భక్త అయిపోవాలి. అవుతారా మరి? అట్లా కాదు. నీళ్ళలో ముంచినందుకు ఏం జరగదు. మీరు సువార్త విన్నారు, నమ్మారు, యేసయ్య మాటకు నేను లోబడాలి అని ఒక అడుగు ముందుకు వేశాను. ఆ లోబడములోని గొప్ప శక్తి ఉంది. తనకు విధేయులైన వారికి నిత్యరక్షణ ఆయన ఇస్తారు. అందుకొరకు మనం బాప్తిస్మం తీసుకుంటాం. ఇలాగే దేవుడంతా ప్రేమ గల వాడైతే అందరికీ ధారాళంగా ఇచ్చేయచ్చు కదా రక్షణ. లోబడతాడా లేదా అని చూడడం ఎందుకు? ఎవరు నశించేది దేవుడికి ఇష్టం లేదు కదా. అందరికి ఇచ్చే ధారాళంగా రక్షణ. లోబడితే ఇస్తా, లోబడకపోతే అని ఈమెయిల్కి పెట్టడం ఎందుకు అంటే, అసలు ప్రాబ్లం అంతా లోబడకపోయినందుకే స్టార్ట్ అయింది. ఈ పాపాన్ని బట్టి కదా నరకంలో పెడుతున్నాం. ఈ పాపం ఎక్కడి నుంచి వచ్చింది? ఏదైనా తోటలో ఆదాము హవ్వ దేవుని మాట వినలేదు కాబట్టి పాపం వచ్చింది, మనకు నాశనం వచ్చింది, నరకం వచ్చింది కదా. అక్కడ వాళ్ళే ఆ తప్పు చేసి ఉండకపోతే ఈ ప్రాబ్లం అంతా ఉండదు. అప్పుడు రక్షణ అవసరం లేదు, బాప్తిసం అవసరం లేదు. వాళ్ళు వినలేదు, అవిధేయులైన వారు కనుక పాపం ప్రవేశించింది కనుక విధేయులైన వారికి రక్షణ ఇస్తుంది. అంటే ఆదామేమో లోబడలేదు, మీరేమో ఇప్పుడు లోబడుతున్నారు. అర్థమైందా? ఆదాము ఏదైనా తోటలో దేవుని మాటకు లోబడలేదు, మీరు దానికి రివర్స్ గేర్లో నడుస్తున్నారు. ఆయన చెప్పిన మాట వినలేదు, మీరు చెప్పిన పని చేస్తున్నారు రివర్స్లో. కనుక ఆదాము అవిధేయతకు రివర్సల్ అన్నమాట మీరు బాప్తిస్మం. అందుకే ఒకరి అవిధేయత చేత పాపము ద్వారా మరణము, నరకము మనకు సంప్రాప్తమైన. కనుక విధేయులైన వారికి నిత్య రక్షణ ఇస్తాం. కనుక బాప్తిస్మం అనగా అర్థమేంటి చెప్పండి? దేవునికి మనం లోబడుట.
ఇంకో చిన్న మాట అక్కడ యాడ్ చేయాలి. బాప్తిస్మం అనగా ఏంటి? దేవునికి లోబడటమే కాదు. ఇప్పుడు వాళ్ళు లోబడతారు, రేపు లోబడరా? దేవుని మాట వాళ్ళు వింటున్నారు, రేపు వినరా? వినరా? ఏదో ఒకసారి విన్నామండి రక్షణ కోసం, ప్రతిరోజు ఇదే పని ఏంటి? రక్షణ ఇస్తానంటే ఒక రోజు అది లోబడ్డారు. నా పొంత స్నానం ఆయనకే లోబడతా ఉంటే ఇక నాకు బుర్రకాయ లేదా, నా జ్ఞానం లేదా, నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకోవడానికి అవకాశం లేదా అంటామా? అలాగనుద్దు. దేవునికి లోబడమే బాప్తిస్మము. మనం దేవునికి లోబడడానికి మొదటి మెట్టు బాప్తిస్మం. దేవునికి లోబడే జీవితంలో మొదటి స్టెప్ బాప్తిస్మం. రేపు లోబడాలి, ఎల్లుండి లోబడాలి, ప్రతి గంట లోబడాలి, ప్రతి దినము, ప్రతి వారం, ప్రతి మాసం మన బ్రతుకు కాలం అంతా లోబడి జీవించడానికి ప్రారంభమే బాప్తిస్మం. రక్షణ అంటే దేవునికి లోబడి బ్రతకాలి. అలా అవిధేయులమైపోతే మనకు ఆనందం పోతుంది, దేవునితో సమాధానం పోతుంది, దేవునితో సహవాసం పోతుంది, మనకే సంతోషం ఉండదు. అయినా మీరు కఠిన మనసు చేసుకుని అట్లాగే లోక సంబంధంగా బ్రతికితే మరణకరమైన పాపంలోకి వెళ్ళిపోతారు, దేవునికి దూరం అవుతారు, మళ్ళీ చీకట్లోకి వెళ్ళిపోతారు. అంత దౌర్భాగ్యత మనకి ఎవరికి రాకూడదు. వాళ్ళు రక్షణ పొందుతున్నారు, చచ్చిపోయేదాక లేకపోతే యేసయ్య వచ్చేదాకా రక్షణలోనే బ్రతకాలి. రక్షణలో దేవుని సన్నిధిలో, దేవుని కౌగిట్లో, దేవుని ఒడిలో, దేవుని ప్రేమలో ఆనందంగా బ్రతకాలంటే ఒక్కటే మార్గం, క్షణక్షణము దేవునికి లోబడి. దేవునికి లోబడాలంటే దేవుడు ఏం చెప్పాడో మనకు తెలియాలి. తెలియాలంటే బైబిల్ చదవాలి, పెద్దలు చెప్పే మాటలు వినాలి, సహవాసానికి రావాలి. ఇవన్నీ లోబడడంలో బాగా. ప్రతి ఆదివారం ప్రభురాత్రి భోజనం తీసుకోవడం, అది లోబడడం. ఇంకా ఎన్నో ఉన్నాయి, అవన్నీ బైబిల్లో ఉన్నాయి, మనం చదువుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం, ప్రతిదినం దేవుడి స్వరం వింటాం, దేవుడు నడిపించినట్లుగా నడుస్తాం. అప్పుడు మనకు ఏం కలుగుతుందంటే నిత్య రక్షణ కలుగుతుంది. కాబట్టి మీరు చాలా అదృష్టవంతులు, ధన్యులు, మంచి బిడ్డలు. మీరు దేవునికి చాలా స్థితి చెల్లించాలి. మీకు ఎంత వయసు నేను ఇప్పుడు అడగను, ఒక్కొక్కరికి ఒక్కొక్క వయసు కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క వయసు. కానీ మీకు తెలిసిన వాళ్ళు మీకంటే చిన్న వయసు ఉన్న వాళ్ళు చచ్చిపోయారు లేదా? నువ్వు చాలా చిన్నోడు వెళ్ళవచ్చు, నీకంటే చిన్నోడు చచ్చిపోలే పోలేదా? మీ ఊళ్ళో కనుక్కో, నీకు ఎంత వయసురా? 15. 10 ఏళ్ళు కొంతమంది పొందుతారు. మీ ఊళ్ళో కనుక్కో. 8 ఏళ్ళు, 4 ఏళ్ళు కూడా పొందుతారు. మనం కూర్చో, మనం ఇప్పటిదాకా బ్రతుకున్నాం. అదృష్టం, దేవుని కృప. మీరు ఈ టైంకు రాకముందు కనుక వాళ్ళలాగా మీరు వెళ్ళిపోయి ఉంటుంది, అదృష్టం. ఈ రక్షణ దినం దాకా మిమ్మల్ని దేవుడు బ్రతికించాడు. కాబట్టి దేవుడికి వందనాలు చెప్పుకుంటూ, యేసయ్యా నా పాపాలు క్షమించు, నా హృదయంలోనికి రా, నేను నీ కొరకు బ్రతుకుతాను, నన్ను నరకంలో పడకుండా తప్పించను. మీరు మనసులోనే చిన్న ప్రార్థన చేసుకోండి. మనం గట్టిగా చేసే ప్రార్థనే వినేవాడు కాదు ఆయన. మనసులోని తలంపులను కూడా వింటాడు. మౌన ప్రార్థన కూడా గట్టిగా వినబడుతున్నారు, మైకులో ఆంప్లిఫైర్లో పెట్టినాడు. ఆయనకు వినబడింది ఏది ఉండదు. లోపల ప్రార్థన చేసుకున్న ఈ ప్రార్థన పెద్ద పెద్ద గంభీరమైన మాటలు, గంభీరమైన ప్రార్థన అవసరం లేదు. సింపుల్గా పసిబిడ్డ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ ఆకలి వేసింది అని అడిగినట్టు అడిగారు. యేసయ్యా నా పాపాలు నా హృదయంలో. ఎంత సింపుల్గా అడుగుతాను.
ఏదో గంభీరంగా బైబిల్ వచనాలన్నీ ఎత్తి చెప్పి సంస్కృత మాటలు మాట్లాడి సంస్కృత పదాలు పాండిత్యమంత వరకు వచ్చే ప్రార్థనకు అవసరం లేదు. హృదయంలో వేదన, పశ్చాత్తాపంతో మారు మనసు, నేను నరకానికి వెళ్తున్నాను నన్ను కాపాడు, నువ్వు ఒక్కడిగా కాపాడను, నన్ను కాపాడడానికి నువ్వు ఒక్కడిగా నీ రక్తాన్ని ఖర్చు ఇంకెవరు చేయలే. ప్రపంచ చరిత్రలో ఎవ్వరు కూడా మన రక్షణ కొరకు ప్రాణం పెట్టిన వాళ్ళు ఎవరు లేరు. రచనకుడే, ఇంకా వేరే దిక్కు లేదు మనకు. కనుక ప్రభువా నన్ను క్షమించు, నన్ను రక్షించమని మీరు హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తే అని వింటాడు. తర్వాత మనం 7 దిగుతాం. ఒక 1 minute 60 సెకండ్లు టైం ఇస్తాం. ప్రార్థన చేయండి. మిగతా పెద్దలందరూ కూడా ప్రార్థించి చేసి